Welcome back. Within this video, we are going to discuss something about this single phase fully controlled rectifier. In previous lecture, I have explained you about what is a half control rectifier. I have explained about this for about some 22 minutes. So if you haven't watched that video, I will give you some link within this cards. So you go there and watch the video. It will be very helpful for you. Why? Because if you understand the concept of this half control rectifier, then it will be very easy for you to understand this concept of single phase fully controlled rectifier. And coming to the topic, once again I am saying about this, ఇది ఒక సింగిల్ ఫేస్ ఫుల్లీ కంట్రోల్ రెక్టిఫైర్. వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ రెక్టిఫైర్? వై? బికాస్ హియర్ దెర్ ఈస్ ఏ బ్రిడ్జ్ రెక్టిఫైర్ అండ్ ఇది ఫుల్లీ కంట్రోల్ అంటున్నాము. ఇక్కడ హాఫ్ కంట్రోల్ అంటేనేమో మనకు ఇక్కడ 2 థైరిస్టర్లు 2 డయోడ్లు. మామూలుగా రెక్టిఫైర్ అంటేనేమో 4 డయోడ్స్ రెక్టిఫైర్. ఇది ఉందే అనుకోండి, రెక్టిఫైర్ 4 డయోడ్సే ఉండాలి బ్రిడ్జ్లో. ఒకవేళ హాఫ్ కంట్రోల్ అయిందనుకోండి, కంట్రోల్ చేయాలి వోల్టేజ్ని, కాబట్టి ఇలా వోల్టేజ్ని కంట్రోల్ చేయాలి మొత్తం. అంటే నాకు 0 నుంచి రాకూడదు, నేను ఎక్కడి నుంచి రావాలని అనుకుంటే అక్కడి నుంచి వరకే మనకు ఆ కండక్షన్ అనేది స్టార్ట్ అవ్వాలని అనుకుంటేనేమో 2 థైరిస్టర్లు పెట్టుకుంటాం ఇలా. అండ్ నెక్స్ట్ ఇలా ఈ 2 థైరిస్టర్లు కాకుండా నేను 4 థైరిస్టర్లు పెట్టేసుకుంటాను అని అనుకుంటే ఆ టైంలో మనకు ఫుల్లీ కంట్రోల్ రెక్టిఫైర్ అని అంటాము అలాంటి సర్క్యూట్ని. సో దిస్ బ్రిడ్జ్ కన్సిస్ట్ ఆఫ్ 4 థైరిస్టర్స్ అండ్ హియర్ ఇట్ ఈస్ ఎ లోడ్. ఈ లోడ్ రెసిస్టివ్ అండ్ ఇండక్టివ్ లోడ్. ఐఎమ్ టాకింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎలక్ట్రికల్ డ్రైవ్స్, సో దట్ ఇక్కడ రెసిస్టర్ అండ్ ఇండక్టర్ పెట్టాను. మామూలుగా ఈ రెక్టిఫైర్ గురించి నేర్చుకునే వాళ్ళకైతే రెసిస్టివ్ లోడ్ ఉంటుంది, రెసిస్టివ్ ప్లస్ ఇండక్టివ్ లోడ్ ఉంటుంది. యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఎలక్ట్రికల్ డ్రైవ్స్ మనకు మోటార్ కాబట్టి, ఇలా మోటార్ కాబట్టి ఇక్కడ నేను రెసిస్టర్ ఇండక్టర్ 2 పెట్టాను. ఈ ప్లేస్లో, ఈ లోడ్ ప్లేస్లో మోటార్ని డ్రా చేస్తున్నా కూడా పర్లేదు. అండ్ హియర్ ఇట్ ఈస్ ద ఏసీ సోర్స్ విఎస్ ఈజ్ ద సప్లై వోల్టేజ్. అండ్ వెన్ ఎవర్ ద సప్లై ఇస్ ఫెడ్ టు దిస్ బ్రిడ్జ్ రెక్టిఫైర్ ఏం చేస్తుంది, ఏసీ క్వాంటిటీని డీసీ క్వాంటిటీ లాగా మార్చాలి. డీసీ ఇన్ ద సెన్స్ ఒక ఫుల్ సైకిల్కి యావరేజ్ వాల్యూ చేస్తే 0 రావాలి. అలా వస్తేనేమో అది ఏసీ. డీసీ అంటేనేమో ఇలా యావరేజ్ చేసినప్పుడు సమ్ వాల్యూ రావాలి, నీకు 0 రాకూడదు. సో దట్ అప్పుడు దాన్ని మనం డీసీ క్వాంటిటీ అని అంటాము. హియర్ ఇఫ్ యూ సీ, మనకు హాఫ్ కంట్రోల్లోనైతేనేమో ఈ వేవ్స్ని మనం రెక్టిఫికేషన్ చేసినప్పుడు ప్రతి ఒక్కటి కూడా ఇలా మీద నుంచి ఇలా మీదే ఉన్నాయన్నమాట. ఇలా ఇక్కడికి వచ్చేసరికి 0 అయిపోయింది. వై? బికాజ్ ఇది షార్ట్ సర్క్యూట్ పాత్ అవుతుంది డిశ్చార్జింగ్ పీరియడ్లో. సో T1 థైరిస్టర్తోనైతే ఇలా షార్ట్ సర్క్యూట్ అవుద్ది, T2 థైరిస్టర్తోనైతే ఈ విధంగా షార్ట్ సర్క్యూట్ అవుద్ది. సో షార్ట్ సర్క్యూట్ వోల్టేజ్ దగ్గర మనకు ఇట్స్ 0 వోల్టేజ్. షార్ట్ సర్క్యూటెడ్ సర్క్యూట్స్ దగ్గర మనకు 0 volts ఉంటుంది. వై? బికాస్ ఎక్స్ప్లెయిన్ కూడా చేశాను. ఇక్కడ షార్ట్ సర్క్యూటెడ్, ఇక్కడ రెసిస్టర్ ఉంది. R1 R2 బై R1 ప్లస్ R2 చేసామే అనుకోండి, ఆ రెసిస్టర్ ఆల్రెడీ 0 రెసిస్టెన్స్ ఇక్కడ. సో ఇది 0 ఉంటుంది. ఇది ఒకసారి రెసిస్టెన్స్ వాల్యూ ఉన్నప్పటికీ కూడా ఈ ఫార్ములా ప్రకారం చేస్తే నీకు ఓవరాల్ రెసిస్టెన్స్ 0 అవుద్ది. సో ఓవరాల్ రెసిస్టెన్స్ 0 అవుద్ది కాబట్టి అక్కడ ఏం లేదు, కాబట్టి 0 వోల్టేజ్ నీకు అపియర్ అవుద్ది. V ఈజ్ ఈక్వల్స్ టు ఐఆర్ ఇన్ ద సెన్స్ ఐ మే బి సమ్ వాల్యూ బట్ R ఈజ్ 0 దేర్. సో దట్ నీ వోల్టేజ్ డ్రాప్ అనేది అక్కడ 0. అండ్ కమింగ్ టు హియర్, ఇక్కడ 4 థైరిస్టర్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఏమవుతుంది అని అంటే హాఫ్ కంట్రోల్డ్కి ఫుల్లీ కంట్రోల్డ్కి తేడా ఏముంది అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఒక పాజిటివ్ వేవ్, ఇక్కడ నేను ప్లస్ మైనస్ అని రాసుకుందాము. అంటే ఇప్పుడు ప్రజెంట్ పాజిటివ్ వేవ్ ఇలా వెళ్తుంది. సో ఇలా రాసుకోవద్దు, బట్ ఐఎమ్ రైటింగ్ హియర్ ప్లస్ మైనస్. అంటే ఈ పాజిటివ్ వేవ్ ఇలా వెళ్తుంది అనుకుంటే ఈ టైంలో నేను ఈ థైరిస్టర్స్ని సమ్ డీలేతోని నేను అంటే ఒక డీలే ఇచ్చి ట్రిగ్గర్ చేస్తాను. డీలే ఇచ్చి ట్రిగ్గర్ చేయడం వల్ల డీలే ఇచ్చేంత వరకు కూడా నాకు కండక్షన్ ఏం జరగదు. సో 0 వోల్టేజే ఉంటుంది. ఇక్కడికి ఏం వోల్టేజ్ అనేది ఏం వెళ్ళదన్నమాట ఈ అక్రాస్ ద లోడ్. సో ఈ 0 వోల్టేజే ఇలా కండక్షన్, ఈ గేట్ పల్స్ ఇచ్చేంత వరకు కూడా అంటిల్ అండ్ అన్లెస్ ద గేట్ వోల్టేజ్ ఈజ్ సప్లైడ్ టు ద థైరిస్టర్, ఇట్ డజంట్ బికమ్ కండక్టెడ్, కండక్షన్లోకి వెళ్ళదు. సో ఇలా 0 వోల్టేజ్ అయిపోయింది. సో వెన్ ఎవర్ ఐ వుడ్ లైక్ టు టర్న్ ఆన్ దిస్ థైరిస్టర్ బై సప్లయింగ్ సమ్ గేట్ పల్స్, ఆ టైంలో నాకు ఇక్కడ సమ్ 30 degrees డీలేతో నేను ఇచ్చానే అనుకోండి, ఇక్కడ వరకు 0 వచ్చి 30 degrees కాడ నాకు కండక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇలా సడన్గా రైజ్ అయిపోయి నెక్స్ట్ ఉన్న పల్స్ అంతా కూడా ప్రొవైడ్ చేస్తుంది లోడ్ దగ్గరికి, ఇక్కడ వరకు ఉన్న పల్స్ అంతా కూడా. రైట్. నెక్స్ట్ ఈ తర్వాత ఈ డైరెక్షన్ అనేది మనం చూసుకున్నట్టయితే, ఈ పాజిటివ్ వేవ్ వచ్చినప్పుడు కరెంట్ ఇలా వెళ్ళి, కరెంట్ ఇన్ ద సెన్స్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్
ఇలా వెళ్ళి లోడ్ దగ్గరకు వచ్చేసి లోడ్ నుంచి T1 నుంచి వచ్చి T2 లోపల నుంచి రిటర్న్ వెళ్ళిపోవాలి సోర్స్ దగ్గరికి, రైట్. ఇక్కడ ఒకసారి రాసుకుంటే మనము విఎస్ T1 థైరిస్టర్, ఆ తర్వాత లోడ్ వాట్ ఎవర్ ద లోడ్ ఇట్ ఈస్, అండ్ లోడ్ నుంచి మళ్ళీ T2, అండ్ దాని తర్వాత సప్లై వోల్టేజ్ ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్ళిపోవాలి. అలా అయితేనే సర్క్యూట్ క్లోజ్ అయిపోయినట్టు. అండ్ నెక్స్ట్ ఈ పాజిటివ్ వేవ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ నాకు నెగిటివ్ ఆల్టర్నేషన్ రావడానికి ఆప్షన్ ఉంటుంది. ఇదంతా రబ్ చేస్తున్నాను. సో నెగిటివ్ వేవ్ ఇన్ ద సెన్స్ ద వోల్టేజ్ ఈజ్ సప్లైడ్ విత్ సమ్ నెగిటివ్ పొలారిటీ ఇన్ ద సెన్స్ ఇన్ రివర్స్ డైరెక్షన్. ఇంతసేపు వోల్టేజ్ అనేది నీకు ఇలా వెళ్ళింది కదా, ఇప్పుడు వోల్టేజ్ అనేది సోర్స్ నీకు రివర్స్ డైరెక్షన్లో ఇస్తుంది, ఆపోజిట్ డైరెక్షన్లో ఇస్తుంది. అండ్ ద డైరెక్షన్ ఇన్ ద సెన్స్ ద సైన్స్ రిప్రజెంటెడ్ హియర్. ఈ పాజిటివ్ డైరెక్షన్ నెగిటివ్, ఈ పాజిటివ్ వేవ్ నెగిటివ్ వేవ్ అనేది కంప్లీట్గా కూడా డైరెక్షన్ని ఇండికేట్ చేస్తాయి. ద డైరెక్షన్ ఆఫ్ సప్లైడ్ వోల్టేజ్, ఆ ఫోర్స్, ఆ పొటెన్షియల్ ఫోర్స్ అనేది ఉంటుంది కదా, ఆ ఫోర్స్ని ఇండికేట్ చేసేవే ఈ వేవ్స్. ఇలా అయితేనేమో నీ వోల్టేజ్ అనేది ఇలా పుష్ అవుతుంది. సో ఇలా వెళ్తేనేమో ఈ నెగిటివ్ వేవ్ అంటేనేమో ఇలా రివర్స్ డైరెక్షన్లో వోల్టేజ్ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఎలక్ట్రాన్ ఇలా ఉంది, ఎలక్ట్రాన్ని నేను ఇలా పుష్ చేశానే అనుకోండి, ఇది ఒక పాజిటివ్ వోల్టేజ్ అనుకోండి. సో ఈ డైరెక్షన్ నుంచి ఇలా చేస్తే ఇది పాజిటివ్ వేవ్. నెగిటివ్ వేవ్ అంటేనేమో నేను ఈ డైరెక్షన్ నుంచి దానికి వోల్టేజ్ని ప్రొవైడ్ చేస్తున్నాను, ఇది నెగిటివ్ వేవ్. అల్టిమేట్లీ ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి అంటే కరెంట్ అనేది కాన్సెప్ట్. సో కరెంట్ ఇన్ ద సెన్స్ ద మూమెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్. ఎలక్ట్రాన్ అనేది మూవ్ అవ్వాలి నీకు, అక్కడ ఎలక్ట్రాన్ మూవ్ అవుతే అది కరెంట్ అంటారు. సో ఆ కరెంట్ని ప్రొడ్యూస్ చేయడానికి వోల్టేజ్ని నువ్వు యూ కెన్ అప్లై ఇన్ ఐదర్ డైరెక్షన్స్. యూ కెన్ అప్లై ఇన్ దిస్ పాజిటివ్ డైరెక్షన్ ఆర్ ఎల్స్ యూ కెన్ అప్లై ఇన్ దిస్ రివర్స్ డైరెక్షన్, ఎలాగైనా అప్లై చేయొచ్చు. అండ్ కంట్రోల్ రెక్టిఫైర్స్ని మనం ఎందుకు వాడతాము అనేది నేను హాఫ్ కంట్రోల్ రెక్టిఫైర్లో చెప్పాను, సమ్హౌ ఈ వీడియోలో కూడా చెప్తాను ఖచ్చితంగా. అండ్ T2 డైరెక్షన్, ఈ మన రివర్స్ డైరెక్షన్లో నెగిటివ్ వేవ్ అనేది వెళ్ళేటప్పుడు ఏమవుతుంది, దిస్ ఈజ్ మై సప్లై వోల్టేజ్. ఈ సప్లై వోల్టేజ్ నుంచి ఇలా బయలుదేరుతుంది, ఇక్కడికి వచ్చేసి T3ని ట్రిగ్గరింగ్ ఇచ్చినప్పుడు కండక్షన్ స్టార్ట్ అవుద్ది. సో దానికి కూడా 30 degrees ఇస్తే ఇంత డీలే అవుద్ది, 30 కాదు నేను 90 ఇస్తా దానికనంటే దానికి కొంచెం ఎక్కువ డీలే అవుద్ది. సో నువ్వు ఇచ్చిన ఆ పల్స్ను బట్టి ఈ డీలే అనేది నువ్వు ఎంత సెట్ చేసుకుంటావో దాన్ని బట్టి నీ కండక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఈ T3 T4కి మనం పల్స్ ఇచ్చాక ఇలా వెళ్ళి ఆ T3 నుంచి ఇలా వచ్చి లోడ్ దాని తర్వాత T4 అండ్ నౌ దీని డైరెక్షన్ ఒకసారి ఇలా రాస్తే ఎలా ఉంటుంది, విఎస్ సప్లై వోల్టేజ్ నుండి T3 థైరిస్టర్, దాని తర్వాత లోడ్కి వెళ్ళిపోయింది, లోడ్ తర్వాత T4 ఆఫ్టర్ ద సప్లై వోల్టేజ్ ఎక్కడి నుంచి వచ్చిందో మళ్ళీ అక్కడికే వెళ్ళిపోయింది, సర్క్యూట్ క్లోజ్ అయిపోయింది, కరెంట్ ప్రొడ్యూస్ అయింది. సో దిస్ ఈజ్ ద వర్కింగ్ ఆఫ్ దిస్ పర్టికులర్ సింగిల్ ఫేజ్ ఫుల్లీ కంట్రోల్ రెక్టిఫైయర్. అండ్ ఇంకా మాట్లాడుకోనికి ఏముంది అంటే ఇందులో ఎస్, ఇది రెక్టిఫికేషన్ ప్రాసెస్లో ఇక్కడ చూడండి మన కరెంట్ డైరెక్షన్ అనేది యూని డైరెక్షనల్లీ ఉంటుంది. వై? బికాస్ ఇట్ ఈస్ అ డీసీ మోటార్. ఇక్కడ పెట్టే లోడ్ డీసీ లోడ్ అయి ఉంటుంది, డీసీ లోడ్కి ఒకటే డైరెక్షన్లో పంపించాలి, దాన్ని ఆల్టర్నేట్ చేస్తూ ఉండొద్దు. వై? బికాస్ అక్కడ ఇండక్షన్ ప్రిన్సిపల్ కాదు మనకు వర్క్ అయ్యేది. సో అక్కడ ఇండక్షన్ ప్రిన్సిపల్ కాదు కాబట్టి, అంటే ఇండక్షన్తో మోటార్ ఉండదు అక్కడ ఏంటి అని అంటే వెన్ ఎవర్ ఏ కరెంట్ క్యారింగ్ కండక్టర్ ఇస్ ప్లేస్డ్ ఇన్ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ దెన్ ఇట్ ఎక్స్పీరియన్సెస్ ఎ టార్క్ అనేది, ఆ ప్రిన్సిపల్ని బట్టి మనకు మోటార్ అనేది రన్ అవుతుంది. కాబట్టి ఇండక్షన్ జరగదు. ఇండక్షన్ ఎప్పుడు జరుగుతుంది, నీకు కరెంట్ అనేది ఒకసారి ఇటు నుండి వచ్చి ఇలా ఆల్టర్నేట్ అవుతూ ఉంటే ఫ్లక్స్ ఇంక్రీజ్ డిక్రీజ్, రివర్స్లో ఇంక్రీజ్ డిక్రీజ్ అలా అవుతూ ఉన్నప్పుడు ఇండక్షన్ జరుగుతూ ఉంటుంది. ఇండక్షన్ ప్రిన్సిపల్ కాకుండా మనం కరెంట్ క్యారింగ్ కండక్టర్ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో పెట్టి రొటేట్ చేయాలి అని అనుకుంటున్నాం కాబట్టి ఒకటే డైరెక్షన్లో పంపించాలి. దీని డైరెక్షన్ చేంజ్ చేసామే అనుకోండి, ద డైరెక్షన్ డైరెక్ట్లీ వాట్ ఇట్ రిఫ్లెక్ట్స్ అపాన్ ద డైరెక్షన్ ఆఫ్ మోటార్ రొటేషన్ మీద ఇంప్లిమెంట్ అవుద్ది. కాబట్టి కరెంట్ డైరెక్షన్ అనేది పాజిటివ్గా ఇలా ఒకటే డైరెక్షన్లో వెళ్ళేటట్టు చూసుకుంటాం. either it may be in positive direction or it may be in negative direction. Direction reflects upon the rotation of the motor. ఇలా తిరగాల
లేకపోతే యాంటీ క్లాక్ వైజ్ తిరగాల, క్లాక్ వైజ్ తిరగాల అనే దాని మీద ఈ కరెంట్ డైరెక్షన్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. T1 T2 ఆన్ అయినప్పుడు ఇదే డైరెక్షన్ ఉంటుంది, T3 T4 ఆన్ అయినప్పుడు కూడా ఇదే డైరెక్షన్లో ఉంటుంది. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటేనండి, T1ని ఎప్పుడైతే ఆన్ చేస్తామో T2ను కూడా అప్పుడే ఆన్ చేస్తాము. సో ఇవి రెండు ఒకటేసారి ఆన్ చేస్తారు. నెక్స్ట్ T3ని ఎప్పుడు ఆన్ చేస్తామో T4ను కూడా అప్పుడే ఆన్ చేస్తాము. T3ని నేను ఆన్ చేసి T4ని నేను ఆన్ చేయకపోయానే అనుకోండి, అది నీకు కండక్షన్ జరగదన్నమాట. ఎలక్ట్రాన్స్ అన్నీ ఇక్కడ వరకు వచ్చి ఆ ఫోర్స్ అనేది ఉంటుంది, దట్ ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అనేది ఇక్కడ వరకు ఉంటుంది, బట్ ఎలక్ట్రాన్ మూవ్ అవ్వదు కాబట్టి కరెంట్ అనేది ఉండదు. సో రెండింటిని ఆన్ చేస్తేనే నీకు కరెంట్ ప్రొడ్యూస్ అవుద్ది. సో ఇలా సర్క్యూట్ అనేది కంప్లీట్ అవుద్ది. T1 కేసులో కూడా T1 T2 రెండింటిని ఆన్ చేయాలి. రెండింటిని ఆన్ చేస్తేనే సర్క్యూట్ క్లోజ్ అయిపోతుంది, ఎలక్ట్రాన్స్ మూవ్ అవుతాయి, కరెంట్ ప్రొడ్యూస్ అవుతుంది, మోటార్ తిరుగుతుంది. అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు వోల్టేజ్. సో ఇలా ఎందుకు చేస్తున్నాము ఇదంతా అంటే, నా మోటార్ ఒకటి ఉందండి, ఈ మోటార్కి ఇది సమ్ 115 వోల్టేజ్తో రన్ అవ్వుద్ది. దీనికి 115 వోల్టేజ్ మాత్రమే ఇవ్వాలి, దట్ టు యూని డైరెక్షనల్, ఒకటే డైరెక్షన్లో ఇవ్వాలి. దాన్నే మనము డీసీ అని అంటాము. నా సోర్స్ వోల్టేజ్ ఏమో జనరల్గా మన ఇంటికి వచ్చేది ఎంత, 230 వోల్టేజ్ ఆర్ఎంఎస్ వాల్యూ 230 వోల్టేజ్. ఇన్ ద సెన్స్ ఇక్కడ ఒక ఫస్ట్ వేవ్ స్టార్ట్ కాకముందు ఇక్కడ 0 వోల్ట్స్ ఉందనుకుంటే, నెక్స్ట్ ఇక్కడికి వచ్చే వరకు ఒక 2 వోల్ట్స్, ఒక 10 వోల్ట్స్, ఒక 50 వోల్ట్స్, ఒక 100 వోల్ట్స్, లాస్ట్కు 250 వోల్ట్స్. దిస్ ఈజ్ ద పీక్ వోల్టేజ్ 250 అనేది. తర్వాత మెల్లిమెల్లిగా గ్రాడ్యువల్గా డిక్రీజ్ అవుతుంది, తర్వాత 0కి పడిపోతుంది. నెగిటివ్ డైరెక్షన్లో మళ్ళీ వోల్టేజ్ అప్లై అవ్వడం స్టార్ట్ అవుతుంది. నెగిటివ్ డైరెక్షన్ కాబట్టి దాన్ని మనము ఈ సైన్స్తో ఇండికేట్ చేస్తాము, లైక్ -5 వోల్ట్స్, -10, -100, -250 అలా రివర్స్ డైరెక్షన్లో కాబట్టి మైనస్ సైన్తో ఇండికేట్ చేస్తూ ఉంటాము. అండ్ ఇక్కడ మనకు ఈ వోల్టేజ్ అనేది ఎట్ ఎవ్రీ ఇన్స్టంట్ ఆఫ్ టైం నీకు వోల్టేజ్ వాల్యూ వ్యారీ అవుతూ ఉంటుంది. వ్యారీ అవుతుంది కాబట్టి అందాదా ఎంత వోల్టేజ్ అనేది నాకు ఇక్కడ యావరేజ్గా ఎంత వోల్టేజ్ అపియర్ అవుతుంది లోడ్ దగ్గర అనేది తెలుసుకోవాలని అంటే, సో దీన్ని మొత్తాన్ని కూడా ఇంటిగ్రేట్ చేయాలి, ఈ వాల్యూని అంతా కూడా. ఇక్కడ నెంబర్ ఆఫ్ వాల్యూస్ అనేటివి వస్తున్నాయి కదా, సో ఏరియా అండర్ దిస్ కర్వ్, దిస్ పర్టికులర్ కర్వ్ కింద ఏరియా ఎంత ఉంది అనేది క్యాలిక్యులేట్ చేస్తే దట్ ఈస్ ద వోల్టేజ్ అపియర్డ్ అక్రాస్ దిస్ లోడ్. సో దానికోసం మనం ఏం చేస్తామంటే, దీన్ని ఎక్కడి వరకు కండక్షన్ పీరియడ్ ఉందో చూసుకోవాలి ఫస్ట్. సో ఇక్కడ ఆల్ఫా అని అనుకుంటే మనము ఈ ఫైరింగ్ యాంగిల్ ఇచ్చినటువంటి ఈ ప్లేస్ని, సో ఇది 0 కదా, 0 కాకుండా ఒక ఆల్ఫా అనే 30 డిగ్రీస్ దగ్గర నేను స్టార్ట్ చేశాను. లెట్ ఇట్ బీ సమ్ ఆల్ఫా, 30 కావచ్చు, 50 కావచ్చు, 90 కావచ్చు, 120 కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే. సో ఆల్ఫా అనే యాంగిల్ దగ్గర నేను ట్రిగ్గరింగ్ ఇచ్చాను. ఇచ్చి ఎప్పటి వరకు కండక్షన్లో ఉంది నాకు అని అంటే, దిస్ ఈజ్ ఆఫ్ అప్ టు సమ్, ఇది పై అనుకుంటే ఇది ఒక పై ప్లస్ ఆల్ఫా. పై బికాస్ ఒకటే హాఫ్ సైకిల్కి పై వరకు ఉంటుంది 180 డిగ్రీస్. 180 డిగ్రీస్ తర్వాత ఇంకొంచెం ప్లస్ ఆల్ఫా డిగ్రీస్ వరకు కూడా నీకు కండక్షన్లో ఉంది. ఈ కండక్షన్లో ఉండి ఈ నెగిటివ్ వోల్టేజ్ ఎందుకు అపియర్ అయింది ఇక్కడ అనేది మనం చెక్ చేసుకున్నట్టయితే, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఈ T1 T2 థైరిస్టర్ ఆన్ అయినప్పుడు నా ఇండక్టర్ అనేది, సో ఇది ఇలా ఛార్జ్ అయిపోయింది. సో గ్రాడ్యువల్లీ ఇలా ఛార్జ్ అయిపోయింది. ఛార్జ్ అయిన తర్వాత ఏమవుతుంది, ఇట్ మీన్స్ ఛార్జింగ్ కూడా ఎలా ఉంటుంది, కరెంటు వల్లనే ఛార్జింగ్ అనేది ప్రొడ్యూస్ అవుద్ది, ఇట్ మీన్స్ ఛార్జ్ అవుద్ది కదా. సో ఇక్కడ వోల్టేజ్ ఇవ్వగానే నాకు ఈ కరెంట్ అనేది కాస్త ఇలా ఇంక్రీజ్ అయింది, ఇలా ఇంక్రీజ్ అయ్యి, సో ఈ వోల్టేజ్ 0 అయిన టైంకి నాకు ఫుల్లీ ఛార్జ్ అయిపోయి ఉంది, అది ఇలా ఛార్జ్ అయిపోయి ఉంది. ఇది 0 అయింది, బట్ ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లోపల ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది స్టోర్ అయింది. అండ్ దిస్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ ఎన్ ఇండక్టర్. Inductance is the ability of an inductor to store electrical energy in the form of magnetic field is called inductance అని అంటాం కదా. సో ఇది ఆ ఇండక్టెన్స్ అనేది. ఇలా ఈ ఫీల్డ్ లోపల స్టోర్ చేసుకున్నటువంటి ఎలక్ట్రికల్ ఎనర్జీ అంతా కూడా ఈ 0 టైం వచ్చినప్పుడు ఇది ఛార్జ్ ఇక్కడ వరకు ఉంది, ఇది డిశ్చార్జ్ కానికి చూస్తుంది. ఇప్పుడు నీకు ఇక్కడ ఇది వోల్టేజ్ అనేది 0 అయిపోయింది, బట్ ఇండక్టర్ లోపల ఉన్నటువంటి ఆ ఎలక్ట్రికల్ ఎనర్జీ డిసిపేట్ అవ్వాలి. డిసిపేట్ కానీ ఒక పాత్ కావాలి. అప్పుడు ఏం చేస్తుంది అంటే, ఈ వోల్టేజ్ సడన్ చేంజ్ ఇన్ కరెంట్ని అలో చేయదు. అప్పుడు ఇది ఒక వోల్టేజ్ కిక్ని ప్రొవైడ్ చేస్తుంది. డ్యూ టు దట్ వోల్టేజ్ కిక్ ఈ T2 T1 థైరిస్టర్స్ ఫోర్స్ఫుల్లీ ఆన్ అయిపోయి ఉంటాయి. అంటే విచ్ కరెంట్ ఈస్ రెస్పాన్సిబుల్ బై విచ్ థైరిస్టర్స్ టు మ్యాగ్నటైజ్ దిస్, టు చార్జ్ దిస్ ఇండక్టర్
will be turned on until and unless this inductor is going to be discharged. ఈ డిశ్చార్జ్ అయ్యేంత వరకు ఇవి ఫోర్స్ఫుల్లీ దీని ప్రభావం వల్ల ఇవి ఆన్ అయిపోయే ఉంటాయి. ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ష్రింక్ అవుతూ ఇక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రికల్ ఎనర్జీ, ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఉన్న ఎలక్ట్రికల్ ఎనర్జీని అంతా కూడా ఫోర్స్ఫుల్లీ మళ్ళీ ఈ T2 థైరిస్టర్ ద్వారానే ఏ డైరెక్షన్లోనైతే అవి ఛార్జ్ అయ్యాయో అదే డైరెక్షన్లో అవి డిశ్చార్జ్ అవ్వాలి. సో దట్ T1 T2 నుంచి ఛార్జ్ అయినప్పుడు T1 T2 నుంచే మళ్ళీ డిశ్చార్జ్ కానికి చూడాలి. ఇలా రైట్, ఆల్ సెట్. ఇలా ఛార్జ్ అయినప్పుడు ఇలానే డిశ్చార్జ్ అవ్వాలి. అయితే ఇక్కడ ఏంటంటే ఇది 0 అయింది, బట్ ఇది ఇంకా కండక్షన్లోనే ఉంది. ఇది కండక్షన్లో ఉంది, ఓకే, ఇది డిశ్చార్జ్ అవుతుంది, ఇలా డిశ్చార్జ్ అవుతుంది, నా కరెంట్ అనేది ఇలా డిశ్చార్జ్ అవుతుంది. బట్ ఈ డిశ్చార్జ్ అయ్యే టైంలో ఇక్కడ నెగిటివ్ వోల్టేజ్ కూడా ప్రొవైడ్ చేస్తుంది సోర్స్. ఇప్పుడు కరెంట్ డిశ్చార్జ్ అవుతుంది, ఓకే, బట్ వోల్టేజ్కి ఏం సంబంధం? వోల్టేజ్ దానికంటూ ఒక సొంత బిహేవియర్ ఉంది. అది ఒక పర్టికులర్ టైం పీరియడ్ వరకు పాజిటివ్ డైరెక్షన్, పర్టికులర్ టైం వరకు నెగిటివ్ డైరెక్షన్లో సప్లైని ఫీడ్ చేస్తూ ఉంటుంది. వోల్టేజ్ దాని పదార్థ చేసుకుంటా పోతూ ఉంటుంది. కరెంట్ అనేది మాత్రము ఇక్కడ ఈ డిశ్చార్జ్ అవ్వడానికి కొంత టైం పట్టుద్ది. దేని పని దానిదే. ఇది డిశ్చార్జ్ అవ్వుద్ది, అది దాని ధర్మం ప్రకారం అది నెగిటివ్ వోల్టేజ్ని సప్లై చేయడానికి ట్రై చేస్తుంది. సో ఇలా డిశ్చార్జ్ అయ్యే టైంలో జనరల్గా వోల్టేజ్ అనేది నెగిటివ్ డైరెక్షన్లో అప్లై అవ్వడానికి ట్రై చేస్తుంది. కాబట్టి ఈ నెగిటివ్ వోల్టేజ్ అనేది ఇలా ఉండి ఈ T3 T4 థైరిస్టర్లు అప్పటి వరకు ఆన్ అవ్వవు. సో అప్పటి వరకు వాటిని ఆన్ చేయరు. ఇవి రెండు షార్ట్ అయి ఉన్నాయి కాబట్టి, ఇంకా ఇండక్టర్ ఎఫెక్ట్ వల్ల షార్ట్ అయి ఉన్నాయి కాబట్టి వీటిని ఆన్ చేయరు. ఇంకా ఇవి ఆఫ్ అయితేనే వీటిని ఆన్ చేస్తారు. సో దట్ ఇవి ఆన్ అయి ఉన్నాయి కాబట్టి నెగిటివ్ డైరెక్షన్లో నీ లోడ్ దగ్గర వోల్టేజ్ అనేది అపియర్ అవుతుంది. ఈ నెగిటివ్ వోల్టేజ్ ఎఫెక్ట్ అనేది ఈ షార్ట్ సర్క్యూటెడ్, ఇది షార్ట్ అయింది, ఇది షార్ట్ అయింది. షార్ట్ అవ్వడం వల్ల ఈ నెగిటివ్ వోల్టేజ్ అనేది ఇక్కడే అపియర్ అవుతుంది. అపియర్ అవ్వడం వల్ల ఏ డ్యూరేషన్ వరకు అయితే నీకు డిశ్చార్జింగ్ జరుగుతుందో అప్పటి వరకు కూడా ఈ నెగిటివ్ వోల్టేజ్ ఎక్కడ వరకు ఉందో అది నీ లోడ్ దగ్గర అపియర్ అవుతుంది. దిస్ ఈజ్ ద మెయిన్ కాన్సెప్ట్. అండ్ వెనెవర్ వీ టర్న్డ్ ఆన్ దిస్ T3 అండ్ T4 థైరిస్టర్స్, వీటిని ఆన్ చేసిన వెంటనే ఇవి రెండు షార్ట్ అయిపోతాయి. అప్పుడు నాకు ఈ T1 అనేది ఓపెన్ అయిపోతుంది. రైట్, ఓపెన్ అయిన తర్వాత ఏమవుతుంది అని అంటే ఈ నెగిటివ్ డైరెక్షన్లో ఉన్నటువంటి ఈ వేవ్ కాస్త పాజిటివ్ డైరెక్షన్లో వెళ్ళిపోతుంది. పాజిటివ్ డైరెక్షన్ ఇన్ ద సెన్స్ షార్ట్ అయినంతసేపు ఏమో ఈ డైరెక్షన్లో పుషింగ్ ఫోర్స్ ఉంది, ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అనేది. ఇవి రెండు షార్ట్ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ నీకు ఇటు సైడ్ నుండి అంటే ఈ డైరెక్షన్ మొదలు ఏ డైరెక్షన్లోనైతే నీకు ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ ఉందో ఆ డైరెక్షన్లోనే మళ్ళీ ఆ ఫోర్స్ ఉంది. సో వోల్టేజ్ అనేది మళ్ళీ ఇలా వస్తుందన్నమాట. దట్స్ వై నీకు మళ్ళీ వేవ్ అనేది మీదికి లేసి మామూలుగా యూనిడైరెక్షనల్లీ DC సప్లై లాగా లోడ్ దగ్గర అపియర్ అవుతుంది వోల్టేజ్ అనేది. అండ్ హవెవర్ ఇలా ఛార్జ్ అయిన తర్వాత ఏమవుతుంది, మళ్ళీ ఎలానైతే ఛార్జ్ అయిందో అలానే డిశ్చార్జ్ అవ్వాలి. సరే రబ్ చేసి నీట్గా రాస్తా. ఛార్జింగ్ నెగిటివ్ డైరెక్షన్లో ఉన్నప్పుడు సో ఈ నెగిటివ్ స్పైక్ అనేది ఎందుకు వచ్చిందో నేను మీకు చెప్పాను ఇంతకుముందు. అండ్ ఈ నెగిటివ్లీ ఛార్జ్ అయిపోయింది ఇలా T4 నుండి సప్లై వోల్టేజ్ ఇలా ఈ నెగిటివ్ వేవ్ పోయింది, బట్ పాజిటివ్ డైరెక్షన్లో నీకు లోడ్ దగ్గర అపియర్ అయింది ఇది. అండ్ ఛార్జ్ అయింది, ఇండక్టర్ కూడా ఛార్జ్ అయింది. ఇక్కడ ఛార్జ్ అయిన తర్వాత డిశ్చార్జ్ అవ్వాలి. సో నీకు నెగిటివ్ వోల్టేజ్ సమ్ 360 degrees వరకు ఇక్కడ వరకు ఉంది కదా, పై టు 360 degrees వరకు నెగిటివ్ వోల్టేజ్ ఉంది. సో ఈ పై టు 360 degrees వరకు నెగిటివ్ వోల్టేజ్ ఉంది. బట్ ఈ నెగిటివ్ వోల్టేజ్లో ఛార్జ్ అయిన కరెంట్ ఇలా ఉంది కదా. సో ఇలా ఇక్కడ 0 ఉన్నప్పుడు సో ఇక్కడ నీకు పల్స్ ఇక్కడ దీని కండక్షన్ పీరియడ్లోకి టర్న్ ఆన్ చేసినప్పుడు ఆ థైరిస్టర్స్ని ఈ వోల్టేజ్ అనేది ఇలా ఇంక్రీజ్ అయిపోయి నెగిటివ్ వోల్టేజ్ 0 అయిన టైంలో సో లేకపోతే ఎక్కడో ఒక ఇన్స్టెంట్ ఆఫ్ టైం కూడా డిశ్చార్జింగ్ స్టార్ట్ అయింది. బట్ ఇది 0 అయినప్పుడు ఇది 0 కాలేదు, ఇంకా అది మెల్లిగా గ్రాడ్యువల్లీ డిక్రీజ్ అవుతుంది. సో గ్రాడ్యువల్లీ డిక్రీజ్ అయ్యే టైంలో ఇలా డిక్రీజ్ అవుతూ ఉంది కదా, ఇలా డిక్రీజ్ అవుతూ ఉంది. సో ఇక్కడ ఏం జరుగుతుందో చూద్దాము. డిక్రీజ్ అయ్యే టైంలో ఇవి రెండు నాకు ఆన్లో ఉన్నాయి. రైట్, ఇవి రెండు ఆన్లో ఉన్నప్పుడు
నాకు ఇక్కడ ఇలా వెళ్ళేది కాస్త వోల్టేజ్ మళ్ళీ ఇలా వెళ్ళాలి ఈ డైరెక్షన్లో. సో పాజిటివ్ వేవ్ ఇలా వెళ్ళాలి కాబట్టి ఇలా వెళ్ళే టైంలో ఈ T1 అనే థైరిస్టర్ ఆన్ అవ్వదు, ఎందుకంటే దీన్ని మనం ఆన్ చేయము. ఇంటెన్షనల్లీ వీ వోంట్ ఆన్ దిస్ వై బికాస్ T3 T4 క్లోజ్ అయ్యేంత అంటే ఓపెన్ అయ్యేంత వరకు కూడా T1 T2 అనే థైరిస్టర్ని మనం క్లోజ్ చేయము, ఆన్ చేయము. అప్పుడు ఈ వోల్టేజ్ అంతా కూడా ఎక్కడ ఎలా అపియర్ అవుతుంది, ఇలా వెళ్ళి ఈ T4 షార్ట్ అయింది కదా, ఈ షార్ట్ సర్క్యూటెడ్ పాత్ నుంచి రివర్స్ డైరెక్షన్లో మళ్ళీ రివర్స్ డైరెక్షన్లో డైరెక్షన్ చేంజ్ అయింది. ఇన్ ద సెన్స్ వోల్టేజ్ ఇస్ నెగిటివ్ ఈవెన్ దో హియర్ ద వోల్టేజ్ ఇస్ పాజిటివ్. అంటే మనం ఇక్కడ అనుకున్నటువంటి వోల్టేజ్ పాజిటివ్ అయినప్పటికీ కూడా లోడ్ దగ్గరికి వెళ్ళేటప్పుడు మాత్రము ఈ డైరెక్షన్లో పుష్ కాకుండా ఈ డైరెక్షన్లో ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ పనిచేస్తుంది. వై బికాస్ హియర్ T4 is shorted and T1 T2 are not turned on. This is the reason why we will get this negative spike here at this particular 360 plus alpha degrees. ఈ వోల్టేజ్ అనేది ఈ వోల్టేజ్ ఇలా నెగిటివ్ స్పైక్ ఎందుకైంది అంటే దిస్ ఈజ్ ద రీజన్. ఇక్కడ మనకు కండక్షన్ అవ్వదు, ఇదే కండక్షన్లో ఉంటుంది. బికాస్ ఆఫ్ దిస్ ఇండక్టర్ ఫోర్స్, ఇండక్టివ్ వోల్టేజ్, ఇండక్టివ్ కిక్ వల్ల ఈ రెండు థైరిస్టర్లు ఆన్లో ఉంటాయి. ఆన్లో ఉండడం వల్ల ఈ ఇక్కడ నుంచి పాజిటివ్ వోల్టేజ్ ఇలా వచ్చి నెగిటివ్ డైరెక్షన్లో దీనికి సప్లై చేస్తుంది. కాబట్టి ఇదే పాజిటివ్ వోల్టేజ్ కాస్త ఇక్కడ నెగిటివ్ స్పైక్ అయిపోతుంది. అండ్ మనం వోల్టేజ్ గురించి మాట్లాడుకుంటే ఓవరాల్గా ఎంత వోల్టేజ్ నాకు లోడ్ దగ్గర అపియర్ అవుతుంది. సో ఇక్కడ నుంచి ఎందుకంటే ఇది ఏసీ క్వాంటిటీ కాబట్టి ఎట్ ఎవ్రీ ఇన్స్టంట్ ఆఫ్ టైం దాని వోల్టేజ్ అనేది వ్యారీ అవుతూ ఉంటుంది. ఓవరాల్గా యావరేజ్గా నాకు ఎంత వోల్టేజ్ వచ్చింది ఈ లోడ్ దగ్గరికి అని తెలుసుకోవాలనిపిస్తే we need to integrate the area under this particular curve so that V average is equals to general గా అయితే మనకు 1/t ఇంటిగ్రేషన్ 0 to whole time period. ఇక్కడ ఉన్నటువంటి సిగ్నల్ ఏ సిగ్నల్ మనకు వోల్టేజ్ సిగ్నల్ ఉంది కాబట్టి దిస్ వోల్టేజ్ సిగ్నల్ dt విత్ రెస్పెక్ట్ టు టైం ఇంటిగ్రేట్ చేస్తే సో we will get dt in the sense here ఇక్కడ ఉంది కదా theta omega t రేడియన్స్, దీంతో మనం ఇంటిగ్రేట్ చేయాలి. సో డి టీటా. దెన్ ఓవరాల్గా చూసుకున్నట్టయితే 1/t 1 టైం పీరియడ్ ఈస్ పై 1/π ఇంటిగ్రేషన్ ఆఫ్ కండక్షన్ పీరియడ్ ఈస్ ఫ్రమ్ ఆల్ఫా టు పై ప్లస్ ఆల్ఫా. ఇక్కడ ఆల్ఫా ఉంది, పై ప్లస్ ఆల్ఫా వరకు కూడా నాకు వోల్టేజ్ అపియర్ అవుతూ ఉంటుంది. సో నేను వోల్టేజ్కే ఈ యావరేజ్ వోల్టేజ్ని డెరివేట్ చేస్తున్నాను ఎంత వస్తుంది ఏంటి అనేది. కాబట్టి ఈ వోల్టేజ్ వేవ్ ఫామ్ వోల్టేజ్ సిగ్నల్ ఆల్ఫా టు పై ప్లస్ ఆల్ఫా వరకు కూడా లైవ్లో ఉంది. సో దట్ ఆల్ఫా టు పై ప్లస్ ఆల్ఫా అండ్ ఇన్స్టంటేనియస్ వాల్యూకి వోల్టేజ్కి ఒక ఫార్ములా ఉంది, దట్ ఈస్ Vm sin theta d theta. దీన్నే Vm sin omega t d omega t అని రాస్తారు. omega t is nothing but theta. సో టీటా అని కూడా రాసుకోవచ్చు సింపుల్గా ఉండడానికి. Vm sin theta d theta అండ్ Vm అనేది కాన్స్టెంట్ కాబట్టి Vm/π ఆఫ్ మైనస్ కాస్ టీటా సైన్ టీటా మైనస్ కాస్ టీటా. ఇక్కడ ఉన్నటువంటి లిమిట్స్ని అప్లై చేస్తే ఆల్ఫా టు పై ప్లస్ ఆల్ఫా వాటిని కొంచెం ఇలా సదురుకుంటా వస్తూ ఉంటే ఇలా అయిపోతుంది. లాస్ట్ నీకు ఒక Vm/π కాస్ ఆల్ఫా ప్లస్ ఆల్ఫా కాస్ ఆల్ఫా టు Vm/π కాస్ ఆల్ఫా అనేది వస్తుంది. అండ్ దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ప్రాబ్లమ్ సాల్వింగ్. మన ప్రాబ్లమ్స్ వచ్చాయనుకోండి అందులో ఇది వెరీ ఇంపార్టెంట్. ఇంకొక విషయం ఏంటంటేనండి, వి విల్ డెరివేట్ ఫార్ములా ఫర్ స్పీడ్కి ఒక ఈక్వేషన్ డెవలప్ చేస్తాము. ఆ టైంలో లాస్ట్కి ఒక ఈక్వేషన్ వస్తుంది. ఆ లాస్ట్కి వచ్చిన ఈక్వేషన్లో V ప్లేస్లో ఇది పెట్టాలి. ఫుల్లీ కంట్రోల్డ్ అయితే ఇది పెట్టాలి, హాఫ్ కంట్రోల్డ్ అయితేనేమో ఇది పెట్టాలి, అంతే. అండ్ దట్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను, కంట్రోల్ రెక్టిఫైర్ అని ఎందుకు అంటున్నామంటే ఇక్కడ 115 volts కావాలి ఈ మెషిన్కి, డీసీ మెషిన్కి. బట్ ఇక్కడ నాకు 230 voltage ఉంది. సో 230 voltage మామూలు డయోడ్స్ యూజ్ చేసినటువంటి రెక్టిఫైర్ పెడితే, ఏమవుతుంది, ఇలా కంప్లీట్ 0 నుంచి కండక్షన్ స్టార్ట్ అవుతుంది. సో 230 volt అపియర్ అవుద్ది అన్నట్టు, నా లోడ్ దగ్గర 230 voltage అపియర్ అవుద్ది. సో 230 voltage కాదు, నాకు 115 voltageకి ఈ మోటార్ పనిచేస్తుంది, 120 voltage మాత్రమే ఉండాలి అని అనుకుంటే ఈ ఫుల్ వేవ్ని హాఫ్ చేసామే అనుకోండి, 230 కాస్త ఆర్ఎంఎస్ వాల్యూ 115 అవుద్ది కదా సగం చేస్తే.
దీని రూట్ మీన్ స్క్వేర్ వాల్యూ తీసుకుంటే అంటే ఈ యావరేజ్ వోల్టేజ్ కానివ్వండి రూట్ మీన్ స్క్వేర్ వాల్యూ కానీ దీన్ని సగం చేసామనుకోండి 23115 అవుతుంది కదా. సో దట్ మనం ఇక్కడ థైరిస్టర్స్ని యూజ్ చేస్తాము. థైరిస్టర్స్ని యూజ్ చేయడానికి కంట్రోల్ రెక్టిఫైర్స్ని యూజ్ చేయడానికి గల మెయిన్ రీజన్ ఏంటి అంటే వోల్టేజ్ కంట్రోల్ మెథడ్. ఈ డీసీ మెషిన్కి స్పీడ్ కంట్రోల్ చేయాలంటే ఫీల్డ్ కంట్రోల్ మెథడ్, వోల్టేజ్ కంట్రోల్ మెథడ్ అని ఇలా మెథడ్స్ ఉన్నాయి కదా. అందులో భాగంగా వోల్టేజ్ కంట్రోల్ మెథడ్ని యూజ్ చేయాలని అంటే వోల్టేజ్ని ఈ విధంగా మనం మాడిఫై చేసుకోవచ్చు. And that is all about this video. I hope I told everything and thank you for watching this video till the end. If you think this video is helpful for you, don't forget to like and give a comment. Thank you. And we will meet you on our next topic with what? 3-phase fully controlled rectifier. వీటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాంట్లో. సో ఎట్ ఎవ్రీ కండక్షన్ పీరియడ్ 0 degrees దగ్గర ఏమవుతుంది, 30 degrees దగ్గర ఏమవుతుంది, 60 దగ్గర, 90 దగ్గర, 120 దగ్గర, 150 దగ్గర. ఎందుకంటే మన ఎగ్జామ్స్ దగ్గర మనం ఊహించను కూడా ఊహించలేదు మనకు ఈ 150 degrees ఆఫ్ కండక్షన్ పీరియడ్ దగ్గర అడుగుతుంది అని. అండ్ సో ఈ 150 degrees సంగతి కూడా చూద్దాము. అండ్ దట్టు ఇందులో కూడా నేను ఫుల్లీ కంట్రోల్డ్ అండ్ హాఫ్ కంట్రోల్డ్ రెండు చెప్తాను. ఫుల్లీ కంట్రోల్డ్ అండ్ దిస్ ఈస్ హాఫ్ కంట్రోల్డ్. ఈవెన్ హాఫ్ కంట్రోల్డ్ కూడా 150 degrees వరకు వెళ్ళిపోదాం. థ్యాంక్ యూ. Bye bye.